I said, come on, let's stop it. Let's stop it. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ట్రంప్ ఏమని చెప్పాడంటే నా వల్లనే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగింది అన్న ట్రంప్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హోప్ విడిచిపెట్టలేదు, పుష్ చేస్తూనే ఉన్నా, ప్రార్థిస్తూనే ఉన్నా, రాత్రి పగలు పని చేస్తూనే ఉన్నా. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు యుద్ధం చెయ్యము అని. పడుకుందాం, ఇక నుండి ప్రశాంతంగా పడుకుందాం. ఆయన చేసుకొని చెప్పుకోలేదు, డప్పు కొట్టుకోలేదు కేపాల్ గారు. ఆయన చేసుకొని చెప్పుకోలేదు, డప్పు కొట్టుకోలేదు కేపాల్ గారు. ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ లో కేపాల్ గారిని ఆపేశారు కదా. లోకంలో మంచితనంకి విలువ లేకుండా పోతాంది. లోకంలో మంచితనంకి విలువ లేకుండా పోతాంది. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ప్రపంచ దేశాలు మొత్తం ఒక దేశానికి మరొక దేశం, ఒక రాష్ట్రం మీద మరొక రాష్ట్రం దోసుకునే టైం ఆరంభమైంది. అయ్యగారు అన్ని దేశాలకు జవాబు ఇవ్వబోతున్నాడు అనమాట. ప్రపంచమంతా కూడా శాంతి సమాధానంతో ఉండాలనే ఉద్దేశంతో కేఏ పాల్ గారు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నయ్య ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కేపాల్ గారు ఎవరు? ఇక్కడ జరుగుతుందేంటి? నువ్వు చేసే వ్యాపారం ఏంటి? కేపాల్ గారు ఎవరు? నాకు ఎక్కువ తెలియదు, ఇక ఆమెకు తెలుసు. ఆ ఒక్క మాటతో లేచి ఆయన గురించి మాకు తెలియదు, ఎక్కువ తెలియదు. ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఈ మీటింగ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మాకేం తెలుసు సార్ అవన్నీ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో కేపాల్ నిర్వహించిన గ్లోబల్ పీస్ ఫెస్ట్ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా జరిగింది. ఈ గ్లోబల్ పీస్ ఫెస్ట్కి కేపాల్ అభిమానులు చాలా మంది వచ్చారు. ఈ గ్లోబల్ పీస్ ఫెస్ట్ని ఎందుకు నిర్వహించారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గ్లోబల్ పీస్ ఫెస్టివల్ ఎందుకు నిర్వహిస్తున్నారు? ప్రపంచ దేశాలు మొత్తం ఒక దేశానికి మరొక దేశం, ఒక రాష్ట్రం మీద మరొక రాష్ట్రం యుద్ధాలకు అన్నిటికీ దారితీస్తా ప్రాణాలను దోసుకునే టైం ఆరంభమైంది. కాబట్టి ఈ మూమెంట్ గురించి బైబిల్లో కూడా రాయబడింది. ఆ చెప్పిన ప్రవచనాలు నెరవేర్పు కాలం వచ్చింది కనుక పాల్ సార్ ప్రపంచ దేశాలన్నింటినీ గుర్తుపట్టినటువంటి, అందరికీ అంబాసిడర్గా ఉన్నటువంటి ప్రపంచ శాంతిదూతగా ఉన్నాడు. కాబట్టి అయ్యగారు ఆ తలంపుతో దేవుని దర్శనంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని దేశాలకు జవాబు ఇవ్వబోతున్నాడు అనమాట. 192 దేశాల్లో శాంతి సభ జరుగుతుందన్నారు. దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కేవలం మన భారతదేశం క్షేమం కోసం, పాకిస్తాన్కి మనకి జరుగుతున్నటువంటి యుద్ధాలని ఆపడం కోసం తన శాయశక్తుల తన ప్రయత్నం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి శాంతి జరగాలని చెప్పేసి, యుద్ధాలు జరగకుండా ప్రపంచమంతా కూడా శాంతి సమాధానంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రపంచ శాంతి దోస్త పీస్ అంబాసిడర్ డాక్టర్ కేఏ పాల్ గారు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ శాంతి కొరకు, ఎస్పెషల్లీ ఫర్ ద ఇండియా యాజ్ వెల్ యాజ్ ఎంటైర్ గ్లోబల్, మరి గ్లోబల్ వేళ జరగబోతున్న పీస్ కొరకు ఈ ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రార్థన కార్యక్రమానికి వేల కొలది ప్రజలు వస్తున్నారు. దీన్ని గవర్నమెంట్ వారికి ఈవెన్ వి జస్ట్ వాంట్ టు గివ్ ద ఇంటెలిజెన్సీ ఆల్సో. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ప్రేయర్ పీస్ ఫర్ ద వరల్డ్. కేపాల్ గారు ఇండియా పాకిస్తాన్ వార్ని ఆపారని చెప్పారు. దీని గురించి మీరు ఏమైనా స్పందిస్తారా? అవునండి, ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ వార్ జరగముందే, అంటే జరుగుతున్న ముందే ఏమంటే టర్కీకి వెళ్ళారు కేపాల్ గారు. వెళ్ళి టర్కీతో టర్కీ పాకిస్తాన్ ఇద్దరు ఫ్రెండ్స్. మనకి బాంబులు కూడా పాకిస్తాన్కి టర్కీ నుంచే వస్తాయి. సో టర్కీలో వెళ్ళి ఆల్రెడీ మాట్లాడారు. ఆల్రెడీ టర్కీలో చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు, నేను పేరు చెప్పను కానీ పెద్ద పెద్ద వ్యక్తులతో మాట్లాడారు. టర్కీతో మాట్లాడి ఇవన్నీ వద్దు, మనము శాంతితో ఉందాము, మనము పీస్గా ఉందాము అని మాట్లాడారు కేపాల్ గారు. మాట్లాడి అనేక విషయాలు చేశారు కానీ ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ మొన్న మాత్రం ఎందుకు చెప్పారంటే, ట్రంప్ ఏమని చెప్పాడంటే నా వల్లనే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగింది అన్న ట్రంప్. అప్పుడు బయటకు వచ్చి చెప్పాడు, అరే బాబు నీ వల్ల కాదు, నేను వెళ్ళి మాట్లాడి టర్కీతో మాట్లాడి పాకిస్తాన్ కూడా వెళ్దాం అనుకున్నారు. సరే పాకిస్తాన్ ఈ టైంలో వెళ్ళొద్దని మన వాళ్ళు చెప్తే ఆపేస్తే సో ఆగిపోయి టర్కీ వాళ్ళతో మాట్లాడి ఇదంతా మా కేపాల్ గారు చేశారు. ముంబై ఎయిర్పోర్ట్లో కేపాల్ గారిని ఆపేశారు. దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కేపాల్ గారు మీకు తెలుసు, ఆయనకి ఫ్లైట్ ఉన్నప్పుడు కనీసము అమెరికా ప్రెసిడెంట్గా ఆ టైంలో ఫ్లైట్ లేదు. 747 బోయింగ్ ఉంది, అప్పుడు ఎవరికి లేదు. కానీ కేపాల్ గారికి అప్పుడే ఫ్లైట్ ఉంది. అదేవిధంగా కేపాల్ గారు చేసిన దాన ధర్మాలు ఇప్పుడు వరకు నాకు తెలిసి ఎవరు చేయలేరు. ఆయన చేసుకొని చెప్పుకోలేదు, డప్పు కొట్టుకోలేదు. కానీ ఇప్పుడైతే చేసే తక్కువ, చెప్పుకోవటం ఎక్కువ. నిజంగా అలాంటి వ్యక్తి ఉండటం నిజంగా చాలా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కేపాల్ గారు.
నిజంగా ఆయన చాలా సన్నిహితంగా నేను చూశాను. మొన్న కూడా పటాంజలిలో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు రన్ ఫర్ జీసస్ అని చేసినప్పుడు చాలామంది వచ్చారు. ఒక ఉత్సాహము, ఒక చైతన్యం వచ్చింది జనాల్లో. అరే మా కోసం మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే కేఏ పాల్. కేఏ పాల్ అప్పట్లో ఇప్పట్లో చాలా తేడా ఉంది కదా, దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, కేఏ పాల్ అప్పుడు ఒకేలాగా ఉన్నాడు, ఇప్పుడు ఒకేలాగా ఉంది. డబ్బు ఉన్నప్పుడు కేఏ పాల్ ఏం చేసినా తప్పుగా కనిపించలేదు. ఎప్పుడైతే డబ్బు లేదో, ఎప్పుడైతే పాపం కొద్దిగా ఏమంటారు బ్యాంకులన్నీ సీజ్ చేసి డబ్బులన్నీ లక్షల కోట్లు ఆపేశారు. ఆ లక్షల కోట్లు ఆపేసిన తర్వాత అప్పుడు కేఏ పాల్ ఏ చేసినా కూడా వాళ్ళు కావాలని డిగ్రేడ్ చేయటము, లేకపోతే అవమానించటము ఆ విధంగా చేస్తున్నారు. కానీ అప్పుడు కేఏ పాల్ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. కేఏ పాల్ గారి మీద చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి, దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కేఏ పాల్ మీద ట్రోల్ చేస్తున్నారంటే ఎవరైతే ఏమంటారు ఏం మాట్లాడో తెలియక, లేకపోతే వాళ్ళకి హైప్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన ట్రోల్ చేసే ఒక అర్హత ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఏమంటారు యూఎస్ ప్రెసిడెంట్ అయినా ఎవరైనా మనం వెళ్తే, లేకపోతే మనవులు వెళ్తే ఎవరు కేర్ చేయరు. కానీ ఆయన వెళ్తే రెడ్ కార్పెట్ వేస్తారు, ఇప్పటికే పక్కన కూర్చోబెట్టుకుంటారు. అంత వాల్యూ ఉంది ఆయనకి. ఎప్పుడైనా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని ట్రోల్ చేస్తున్నారంటే నాకు తెలిసి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ట్రోల్ చేయకండి. కానీ ఇంకోసారి ట్రోల్ చేస్తే మాత్రం మేము అసలు ఊరుకోము. క్రైస్తవ లోకమంతా మేము చెప్తున్నాము, ఎవరైనా కూడా కేఏ పాల్ మీద ట్రోల్ చేస్తే మాత్రం ఈసారి అయితే ఊరుకోము. చాలా సీరియస్ చెప్తున్నాము. నెక్స్ట్ టైం అయితే లీగల్గా మేము ప్రొసీడ్ అవుతామని చెప్తున్నాను. ఇండియా పాకిస్తాన్ వార్ని పాల్ గారు ఆపారని చెప్పారు, దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగే ఈ యుద్ధాన్ని బట్టి క్రైస్తవ సమాజము ఒక మాట చెప్పదలుచుకున్నాం. దేశ ప్రధాని గౌరవనీయులైన నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీ గారు మరి వారు తీసుకున్న డిసిషన్ని బట్టి భారతదేశానికి చెందిన పౌరులుగా మేమందరం కూడా సంతోషిస్తున్నాం. అదేవిధంగా క్రైస్తవ సమాజంకి చెందిన ప్రతి వ్యక్తి కూడా మరి దేశ సంక్షేమము అభివృద్ధి కోరుకుంటారు. కానీ దేశము కూడా పాడైపోవాలని, ఎప్పుడు కూడా నష్టపోవాలని కూడా మేము కోరుకోము. క్రైస్తవ సమాజంకి చెందిన శాంతిదూత గౌరవనీయులు పెద్దలు కేఏ పాల్ గారు మరి వారి శాంతిని ప్రకటిస్తూ మరి వారు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఈ వార్ జరిగే సందర్భంలో వారు పలికిన ప్రతి మాట శాంతిపూర్వకమైన మాట. అదేవిధంగా we support the position of India in context of the response that it is giving to Pakistan. As Christians of this beautiful country, we support Prime Minister Modi in the decision that he is taking. ముంబై ఎయిర్పోర్ట్లో కేఏ పాల్ గారిని ఆపేశారు కదా టర్కీ వాళ్ళు, దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లోకంలో మంచితనంకి విలువ లేకుండా పోతుంది. ఆ మనిషి ఎప్పుడు కూడా విద్వేషాలు చేయలేదు, ఒక మతాన్ని నమ్ముకొని ఉండండి అని చెప్పలేదు. మరి ప్రేమ భావజాలము ఇంకా శాంతి భావజాలము వారి అందరికీ కూడా బోధన చేస్తూ ఉన్నారు. మరి వారిని ఆపడం అనేది మాకు కూడా అసలు అర్థం అవ్వట్లేదు. ఈ సందర్భాన్ని నేను అంటున్నా, ప్రభుల వారినే సిలువ వేసినప్పుడు కేఏ పాల్ ఎంత అన్న ఒక శాంతి దూతగా, ఒక ప్రేమపూర్వకమైన భావజాలముతో సమాజంకు వస్తున్నారు. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున గౌరవనీయులైన కేఏ పాల్ గారికి మద్దతు ఇవ్వాలని కూడా నేను ప్రజలని కోరుకుంటున్నా. ఈ సందర్భాన్ని మీకు ఎలా తెలిసింది కేఏ పాల్ గారి మీటింగ్ అని? చర్చ్ కాడ ఒక మేడం చెప్పింది, ఇక్కడికి రాండ్రి మీటింగ్ అవుతుందని. మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి? మీటింగ్ ఈయనకి వచ్చినాం, అందరం కలిసి సంఘం అందరం కలిసి ప్రార్థన చేయాలని వచ్చినాం. అసలు కేఏ పాల్ గారు ఎవరు? నాకు ఎక్కువ తెలియదు, ఇక ఆమెకు తెలుసు. మీటింగ్ ఎందుకు వచ్చినారు ఇక్కడికి? అంటే ఇప్పుడు ఆడ ఉన్న మీటింగ్ అవుతుంది అని చెప్పిండ్రు వాళ్ళు. చెప్తే మీటింగ్ ఉందంటే వచ్చినాం, ఇంకా అంతే. కేఏ పాల్ గారు ఎవరు? దైవజనుడు. ఈ మీటింగ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మాకేం తెలుసు సార్ అవన్నీ. మీటింగ్ ఎందుకు వచ్చినారు మీరు? దేవుని వాక్యం వింటానికి వచ్చినాము. కేఏ పాల్ గారు ఎవరో తెలుసా మీకు? నాకు అమ్మ తోలుకొచ్చి, నేను చూడలే కానీ ఫోటో చూసిన. మీకు ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? ఏం బాధలు చెప్పుకోవాలనుకుంటున్నారు కేఏ పాల్ గారితో? మా భర్త బాగలేడు, దగ్గర కష్టాలు ఉన్నామని చెప్పుదామని వచ్చిన. కేఏ పాల్ గారు మీ బాధలు తీరుస్తారా? తీరుస్తాడు, ఎందుకు తీరువాడు, దైవదేనుడే కదా. మామూలుగా యేసు ప్రభు తీరుస్తారని చెప్పారు కదా కేఏ పాల్ గారు. ప్రభు ఆయన వంట లేడా యేసు ప్రభు? ఆయన దేవుడే కదా. ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరుగుతుంది కదా, దాని గురించి కేఏ పాల్ గారు ఆపారన్నారు, అది ఎంత మాత్రం నిజం? మన దేవుడే గెలుస్తాడు, మన యేసయ్యనే గెలుస్తాడు. ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరుగుతుంది,
దాన్ని కేఏ పాల్ గారు ఆపారన్నారు. ఇది ఎంత మాత్రం నిజం? అది మాకు అంతలో తెలుసు సార్, మేము అక్కడ చూస్తలేం, తెలియదు. మేము మీటింగ్లకు మాత్రమే వస్తున్నాం తెలుసు, కానీ అవన్నీ మాకు తెలియదు. దేవుడే కార్యం చేయాలి దేనికైనా, కానీ ఆయననే కదా, ఏ అడ్డులను తొగిలించే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనని విడిపించాలి. కేఏ పాల్ గారు ప్రేయర్ చేస్తే ప్రతి సమస్య తీరిపోద్ది అంటారు, అది నిజమేనా? నిజమే, దైవసేవకులకు అభిషేకం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రేయర్ చేస్తారు కాబట్టి విడుదల అవుతుందని ఆశతో వస్తుంది. ఏ కార్యం చేసినా దేవుడే కార్యం చేస్తాడు. అందరు చేసే దేవుడే, ఆయననే కదా మన బాగు చేసే దేవుడు. కాకపోతే దైవసేవకుడు కాబట్టి ఆయన ముట్టి బాగా చేస్తే స్వస్థపరుస్తారని మేము వస్తామండి. కేఏ పాల్ మీద ట్రోల్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కేఏ పాల్ అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తి మీద పదే పదే ట్రోల్ చేస్తే ఆయన స్థాయి ఏం తగ్గదని చెప్పి అంటున్నారు. అప్పుడు కేఏ పాల్, ఇప్పుడు కేఏ పాల్ ఒకేలాగా ఉన్నారని, ఆయన ట్రోల్ చేసే అర్హత ఎవరికి లేదని అభిమానులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ నిశాంత్తో వికాస్, ఆదాన్ న్యూస్.